ప్రైజ్లండి. ఈరోజు వాక్షులకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం. మోహనుద్ర మహాగండ సరస్వతి నాద పరిశుద్ధాత్మ నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి ప్రభుత్వం దేవుటాలంటే అంతకన్నా మమ్మల్ని కాల్చి కాపాడి బస్సులు వచ్చి ఆరోగ్యించి ఆయుష్ ఇచ్చి బలమిచ్చి శక్తినిచ్చి ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్న విధానానికి స్థుతులు స్తోత్రాలు తెలుస్తున్నాను. జరుగుతుంది మేము 1వ తారీఖున ప్రభుత్వం రక్షకాన్ని బిడ్డలుతండి ఆయన ఈ ఆల్రెడీ ప్రేయర్లో ప్రభు నీ వాక్యం చెప్పుచుండగా అపిత్రుడైన నా పెదవులు అగ్ని చేత కాల్చిన శరీరాన్ని వలుపుకొచ్చు మానస్వరాన్ని వలుపుకొచ్చు దైస్వరంతో మాట్లాడి దర్శించి నేను అమర్చిన మహిమను ఘనతను ప్రభావాన్ని పొందుకోమని ఏసయ్యను అడుగుతున్న అమ్మవారు తండ్రి ఆమె. మరి ఈరోజు మన అపాక్షం అంశం ఏంటంటే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను. కీర్తన యెషయా 43:18-19 చదవండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. స్తోత్రం. మునుపటి వాటిని ఏంటంటే ఎప్పుడో జరిగిపోయిన కార్యాలు ఎప్పుడెప్పుడో ఇది అయిపోయినాయి అవన్నీ ఏంటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకున్నానండి? పూర్వకాల సంగతులు వద్దంటున్నాడు. మునుపటి వాటిని వద్దని పూర్వం ఎప్పుడో మా తాతల కాడి నుంచి ఏవో జరిగినవి అయ్యి వద్దు. తర్వాత మునుపటి వాటి అంటే సంవత్సరాల కింద జరిగినవి కూడా వద్దు. ఏం వద్దు. మరి ఏంటి అని చెప్తున్నాడంటే ఆయన అంటే మనం గతాన్ని తెలుసుకొని బాధపడి ఎక్కువగా మనం ఏం చెప్పొద్దని చెప్పండి విచారం వల్ల మనకు కొన్నట్టు క్షీణించిపోతాయంట. అలా చేయకుండా ఆ మునుపటి వాటిని జ్ఞాపించుకోవద్దన్నాడు. పూర్వకాల సంగతులను తలంచుకోవద్దు అంటున్నాడు. అంటే నీ జీవితంలో జరిగిన కీడుని అంతా కూడా ఏం చెబుతండి మర్చిపోవాలన్నమాట. అప్పుడు అలా జరిగిపోయింది కదా, ఇప్పుడు ఏదో జరిగిపోద్దేమో, అప్పుడు అలా అయిపోయింది కదా, ఇప్పుడు ఇలా అయిపోద్దేమో, అవన్నీ ఏం వద్దు. ఏం కావాలంటే మనకి ఇక్కడ అందుకే చెప్తున్నాడు. ఏమి జ్ఞాపకం చేసుకున్నాడు? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను. నువ్వు అన్నీ పాత గతాన్ని విడిచిపెట్టేసి నీకు జరిగిన కీడంతా మర్చిపోయి నువ్వు నిజమే దేవుడు నా జీవితంలో ఒక నూతన క్రియ చేస్తాడు, నా జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగిస్తాడని నమ్మితే ఆయన ఏ క్రియ చేయబోతున్నాడు చదవమ్మా. ఇప్పుడే ఇది అది మొలుచును. మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడండి? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు, పూర్వకాల సంగతుల్లో తలుసుకోకూడదు. మరి వీటిలన్నీ జ్ఞాపకం చేసుకొని తలుసుకోకుండా ఉంటే మనకి ఏం చేస్తానంటే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను. ఇప్పుడు అంటే ఇప్పుడే మొలిసిందంట. అంటే భూమిలో ఒక ఇత్తనం విత్తినప్పుడు అది మన కళ్ళెదురుగానే మనకు వదిలేస్తాం బాగా ఉంటుంది. మళ్ళీ అలాగా 3వ రోజున 4వ రోజున దేవుడిని చెప్పండి ఇత్తనం పైకి నిలగిస్తుంది. మనం చూస్తూ ఉండగానే అదేం చేస్తుంది చెప్పండి? జాయిగా పైకి వస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? చక్కగా సెట్ అయిపోతుంది. అంటే అలాగే దేవుడు మన పట్ల చేసిన కార్యం కూడా అందరూ చూస్తుండగా మన కుటుంబంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అనమాట. అందుకంటే ఇదిగో నూతనకి చేస్తున్న ఇప్పుడు అది మొలిచిన మీద అని ఆలోచింపరు. అది మొలిచిన మొక్క అది ఎలా ఎదుగుతుందో, ఎంత పైకి ఎదుగుతుందో, ఎన్ని కొమ్మలు రెమ్మలేసి బాగా పువ్వులు పూసి కాయలు కాసి అది ఎంత ఇష్టంగా సంగతి ఎవరికైనా తెలుసండి? ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసండి? ఆ విత్తనం వేసిన దేవుడికి ఆ భూమిలోని ఆ విత్తనం వేసి మనిషి విత్తనం వేసినప్పుడు అది దేవుడు ఆశీర్దిస్తేనే ఆ మొక్క చెప్పండి అది ఫలిస్తుంది, ఆ బుద్ధిలోకి వస్తుంది. అలాగే మనం కూడా మన ఎవరితో సమానం? మొక్కలతో సమానం. కానీ దేవుడు ఈ భూమి మీద మనం వేసాడు. తల్లి గర్భంలో ఒక విత్తనాన్ని వేసాడు. ఆ విత్తనాన్ని దేవుడు ఇచ్చేటప్పుడు ఆస్వాదించాడు కనుక మన భూమి మీద పడి ఈ రీతిగా ఉన్నాం కనుక ఇప్పుడు మన జీవితంలో మన కుటుంబంలో దేవుడు ఏం చేస్తాడు? ఒక అద్భుత కార్యాన్ని, ఒక ఆశ్చర్య కార్యాన్ని చేస్తానని దేవుడు చెప్పినాడు కనుక ఇదిగో ఇది ఇప్పుడు ఏం చేసిందంట? ముడుస్తుందంట. దాన్ని ఎవ్వరు ఆలోచించి ఎవ్వరు ఊహించరంట. మీ జీవితంలో, నా జీవితంలో, మన బ్రతుకుల్లో దేవుడు అంట ఎవ్వరు ఊహించిన కార్యాలు జరిగిపోతున్నారు. ఆమేన్. మరి ఈ మే నెలలో ఎవరు ఊహించిన కార్యాలు మటుకు కుటుంబంలో జరుగుతాయంట. ఎవరు ఊహకుండా అందరి కార్యాలు జరుగుతాయంటే మేలే కానీ కీడు మాత్రం ఎంత మాత్రమో కాదు. ఓహో దేవుడు ఆ కుటుంబంలో ఇంత అద్భుతం చేశాడా, ఇంత ఆశ్చర్యకార్యం చేశాడా అని చెప్పుకునేలాగా దేవుడు అంటే ఒక అద్భుతకార్యం చేస్తాడు. అందుకే అన్నాడు అది మొలిచిన మీరు దాన్ని ఆలోచింపరు. మీ ఆలోచనకు రాలేనిది మీరు ఊహించినది మీ కుటుంబంలో జరగబోతుంది. దేవునామానికి భయంకరంగా నేను ఏర్పరచుకున్న నేను అరణ్యంలో
త్రోవ కలుగజేయుచున్నాను. త్రోవ కలగజేయుచున్నాను. ఎడారిలో ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నదులు పారజేయడం ఏమంటుంటే నేను అరణ్యంలో త్రోవ కలగజేస్తున్నాను, ఎడారిలో నదులు పారజేయ. అరణ్యంలో త్రోవ ఉంటుందండి, ఎడారిలో నదులు పారుతాయా? పారుస్తే దేవుడు తలుసుకుంటే ఎడారి లాంటి జీవితాలు ఏం చేస్తారంటే నూతనంగా మార్చేస్తారనమాట. ఆ జీవితంలో నూతన చేస్తారనమాట. ఎడారిలో ఎలాగైతే నదులు పారుతాయో అరణ్యంలో త్రోవ ఎలాగ కలగజేస్తారు దేవుడు తలుచుకుంటే. ఏ దారి లేదయ్యా, ఏ త్రోవ లేదయ్యా, ఏ ఉద్యోగం లేదయ్యా, ఏ వ్యాపారం లేదయ్యా, ఏం చేద్దారన్నా మాకు ఇటీవల కాల పరిస్థితి మేము ఉన్నామయ్యా అని బాధపడుతున్నారేమో. దేవుడు ఒక త్రోవ కలగజేయబోతున్నాడు, దేవుడు ఒక మార్గం చూపించబోతున్నాడు. ఏం చేస్తాడో ఎవరు ఊహించలేదుగా అందరూ మీ గురించి గొప్పగా చెప్పుకున్నాడు. మీ జీవితాన్ని ఆయన తారుబాటు చేయబోతుంది. దేవుడు అమ్మడికి మహిమ కలుగుతాక ఆయన తాగటానికి అరణ్యంలో నీళ్లు కలగజేసే దేవుడు, ఎడారిలో తాగలిగేసిన దేవుడు నీ బ్రతుకులో కూడా, నీ జీవితంలో కూడా, నా బ్రతుకులో కూడా, నా జీవితంలో కూడా ఒక అద్భుతమైన ఆయన జరిగిస్తున్నాడు. మరి దానికోసం మనం ఏం చేయాలి చెప్పండి? విశ్వాసంతో, నమ్మకంతో, పట్టుదల కలిగి ప్రార్థించాలి. ప్రార్థన పరిస్థితిని మార్చేదన్నమాట. ఏది ఏమైనప్పటికీ ప్రభా నువ్వు ఉన్నావు, నువ్వు కార్యం చేస్తావు, నాకు తెలుసు తండ్రి. పూర్వకాలం నాకు అనేకమైన మేలు చేస్తావు ఆయన. నేను చెడుగుని జ్ఞాపకం చేసుకుంటాను, కానీ నువ్వు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటాను. నా జీవితంలో ఈ మే నెలలో అద్భుతం చేస్తావు. నువ్వు చేసే ప్రతి వాగ్దానం నెరవేరుస్తావని విశ్వాసంతో, నమ్మకంతో ఎవరైతే దేవుడు ప్రార్థన చేస్తారో వాళ్ళ జీవితాల్లో దేవుడికి చెప్పతాడు చెప్పండి, అద్భుతం చేయబోతున్నాడు. తర్వాత 20 వచ్చిన కూడా చదవమ్మా. నేను ఏర్పరచుకున్న ప్రజలు తాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను. ఎడారిలో నదులు కలుగజేస్తున్నాను. ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఇశ్రాయేల్ని ఏర్పరచుకున్నాడు. ఎలా ఏర్పరచుకున్నాడు అంటే, ఇశ్రాయేల్ జనం ఐగుప్తు దేశంలో ఫరో చేతిలో బానిసత్వబోతు బతుకుతున్న సమయంలో దేవుడు మోషేని తీసుకొచ్చి మరి వాళ్ళని విడిపించి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిని నడిపించి బయటకు తీసుకొచ్చాడు. ఆయన బయటకు తీసుకొచ్చేసిన తర్వాత వాళ్ళంటే తాగడానికి ఏం లేదని చెప్పండి, నీళ్లు లేవంట. అయ్యో మేము నీళ్లు లేక దాహం చేత ఈ అరణ్యంలో మేము చచ్చిపోతామేమో అనేసి మరి మోషే మీద చదువుకున్నప్పుడు ఏంటంటే దేవుడు మోసేతో అన్నాడంట, బండను పట్టుకున్నట్టు కొట్టుగానే వచ్చింది చెప్పండి, మధురమైన జలాలు అక్కడ వచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి అటువంటి అద్భుతకార్యం చేసిన దేవుడు ఆ ఎడారిలో ఆ యొక్క తాగటానికి నీళ్లు కలిగజేసి ఇశ్రాయేలు జనాలను కాచి కాపాడిన దేవుడు, పాలు తేనె ప్రవహించి దేశం తీసుకొచ్చిన దేవుడు. అలాగే మీ బిడ్డలను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళి పెడతాడు. మీ భర్త వ్యాపారాలు, మీరు చేస్తున్న ఉద్యోగాలు, మీరు ఏ పని చేస్తున్నా, ఎందులో మీరు ఏ విషయంలోనైతే నాకు ఇది కావాలని మీరు అడుగుతున్నారు, ఆ విషయంలో దేవుడు అద్భుతం చేస్తున్నాడు. దేవుడు నామనికి మహిమకులుట. నమ్ముడు నీ వాళ్ళైతే నమ్ము సమస్తం సాధ్యం. నమ్మకంతో, విశ్వాసంతో. ఈ నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా ఏది కూడా జరగదు కనుక నమ్మండి, విశ్వసించండి. దేవుడు కార్యాలు మీరు నెలలో చూడబోతారు కనుక అవిశ్వాసం ఎప్పుడైతే పడ్డారో, అవిశ్వాసం పడగానే మీ పద్ధతి చెప్పండి, ఆశీర్వాదం అది సైతాన్ని చెప్తే ఎత్తుకుపోద్దు కనుక మరి అవిశ్వాసం పడద్దు. లేదు, దేవుడు చెప్పాడు చేస్తాడు. ఖచ్చితంగా ఆయన కృప నేను పొందుకుంటాను, ఆయన ఆశీర్వాదం నేను పొందుకుంటాను, ఆయన దేవుని నా బిడ్డలో నేను కూడా పొందుకుంటామని విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడి కార్యాలు మనము చూడగలుగుతాం. అట్టిగానే కీర్తన 16:17 చదవండి. ఏ రాజును సేన బలము చేత రక్షింపబడడు. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనుడు. దేవునికి స్తోత్రం. ఏమంటాడండి? ఏ రాజును సేన బలము చేత రక్షించబడ్డ, ఏ వీరుడిని అధిక బలం చేత తప్పించుకోండి. ఏమంటుంది? ఏ రాజు సేన బలం అంటే నాకు ఎంతోమంది సైనికులు ఉన్నారు, నేను రాజుని కదా, నా వెనకాతలు ఎంతోమంది సైనికులు ఉన్నారు, వీళ్ళందరూ నన్ను రక్షించేస్తారు, నన్ను వీళ్ళందరూ కాపాడేస్తారు, నేను ఎంతో మరి ఈ రాజ్యాన్ని నేను పరిపాలన చేస్తున్నాను కనుక నాకు ఇంకే భయం లేదు. ఒకవేళ ఏదైనా మామాంతంగా ఎవరో నన్ను చంపడానికి వస్తే వెనకాతన్న వాళ్ళందరూ నన్ను కాచేస్తారని అనుకుంటున్నాడు. మొఖానికి ఏమన్నా గుర్తొచ్చింది? ఆ సేన బలం అంటండి. అలాగే ఐగుప్తు రాజు అనుకున్నాడంట, నాన్నగారు ఎంత సైన్యం ఉన్నది కదా, ఇశ్రాయేల్ జనంగా నిధి నేను మళ్ళీ తిరిగి నేను తీసి తెచ్చేసుకుంటాను, వాళ్ళని బాధ పెట్టేస్తాను అనుకునేసి ఆ సేన బలాన్నంతా తీసుకున్నట్టండి. ఎక్కడికి వచ్చాడు చెప్పండి, ఆ యొక్క ఇశ్రాయేల్ని ఇరుపమన్నాడు. కదా వచ్చేస్తున్నారు. అక్కడ దేవుడు ఒక అద్భుతం చేసాడు. ఏం చేశాడండి? ఎర్ర సముద్రం నిలబడి చేశాడు. ఆ ఎర్ర సముద్రం ఏమైపోయింది? ఇటు పక్కన కూడా అటు పక్కన కూడా నీళ్లు మధ్యలో కానీ ఇశ్రాయేల్ నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే వాళ్ళు వెళ్తున్నారు కదా, మనం వెళ్తాం కదా, సేన బలం అంతా తీసుకున్నట్టండి. ఆ ఫరో రాజు అంట గర్వంతో, అహంకారంతో ఇశ్రాయేల్ జనాన్ని బాధ పెట్టేసి, ఇశ్రాయేల్ జనాన్ని చంపేసి వాళ్ళని మరి ఇబ్బందులు పాల్చేద్దారనేసి కక్షతో ఆ సేన బలాన్ని 6 లక్షల కాలు బలాన్ని మరి తీసుకొని వచ్చేసినట్టు. అటువంటి సమయంలో దేవుడు ఇచ్చాడండి, వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మనం వెళ్ళిపోతారు కదా అనేసి ఈ ఫరో రాజు సైన్యం కూడా సముద్రం మధ్యలో వెళ్ళిపోతారని దిగారట. సగం దూరం రానిచ్చాడంటండి. రానిచ్చినప్పుడు ఏం చెప్పండి, ఆ యొక్క రథాల యొక్క చక్రాల యొక్క శీలమండలాన్ని ఏం చేయండి వసూలు చేసాడంటే. ఎప్పుడైతే లూజ్ అయిపోయాయో
వాళ్ళు తోలపోతున్నారు, నడవలేకపోతున్నారు. ఆ యొక్క గుర్రాలు పరిగెట్టలేకపోతున్నాయి ఆ నీటిలోని. ఈ చక్రాలు జాయి సరిగ్గా దగ్గరికి వచ్చిందా దేశం చెప్పండి. మరలా ఇటుపక్క అటుపక్క నీరు గోడలాగా నిలబడిపోయిన నీరుకి ఆజ్ఞ ఇచ్చాడంట దేవుడు. అంటేనే అవి ఏం పేరు చెప్పండి, వాళ్ళు వెలుపుర్లు పడుతుంటాయి. అంటేనే మొత్తం మధ్యలో ఆ ఎర్ర సముద్రం మధ్యలో వాళ్ళందరూ అయిపోయిందంటే మొడ్డిమామి అయిపోయారంట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు. దేవుడికి కాదని ఎవరు కూడా ఏం చేయలేడు. దేవుడు లేడని ఎవరు కూడా మరి అంటాకి లేదు. ఎందుకంటే నన్ను పుట్టించిన వాడు ఎవరికంటే ఆయనే కదా. ఆయన రూపంలో మనం చేసుకున్నాడు సృష్టికర్తనే. మరి ఇడిచిపెట్టేసి సృష్టిని పూజిస్తే ఏం ఫలితం ఉంటుంది, ఏం జరుగుతుంది అన్నది ఆ ఇశ్రాయేల్ జనాంగాల్లో, మరి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ జనాంగాల్లో మేలు పొందుకున్నారు. ఫరో సైన్యం ఏమైపోయి చెప్పండి, నశించిపోయారు అనమాట. వాళ్ళ జీవితాలు ఆ యొక్క సముద్రంలో మునిగిపోయారన్నమాట. అంటే దేవుడు మాటకు లోబెడితే మేలు, దేవుడు మాట అనుకుంటే కీడనేసి అక్కడ ఐగుప్తుడికి స్పష్టంగా అక్కడ తెలిసిందన్నమాట. ఈ యొక్క ఇశ్రాయేల్ అనుకున్నారంట ఏంటంటే ఇక మనకి ముందెళ్దాం అంటే మీ వెనకాల గొయ్యిలో ఉంది కదా, ఇక్కడ మనం ఏం చేద్దాము అనేసి ఆలోచన చేసుకున్నప్పుడు అన్నాడు మోషే ఏమన్నాడంటే ఆగిపోగా సాగిపోండి. మనం ఏదైనా పని చేస్తున్నాడు ఏం చేయాలి చెప్పండి, ఆగిపోకూడదు, సాగిపోవాలన్నమాట. ఎంత కష్టమైనప్పటికీ, ఎంత బాధ అయినప్పటికీ, ఏది ఏమైనప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడి దేవుడిని ఆశ్రయించి మనం సాగిపోయినప్పుడు ఎంత పని మనము సక్రమంగా చేయగలమంట. ఇక్కడ తర్వాత ఏ వీరుడు అధిక బలం చేత తప్పించుకోవాలి. వచ్చాడండి ఒక వీరుడు దావీదుని, గొల్యాతు వచ్చాడండి. దావీదుని చంపేద్దాం, ఇశ్రాయేల్ జనాంగాన్ని అందరినీ చంపేద్దాం, ఆ సైన్యాన్ని లేకుండా చేద్దామని వచ్చాడండి. కానీ ఆయన వీరుడిని విర్రవీగుతున్న సమయంలో దేవుడు ఎవరు లేపడి చెప్పండి, దావీదుని లేపాడు. దేవుడి నామానికి మహిమ కలుగును కాక. బలహీనుడైన నిన్ను లేపుతాడు, బలవంతుని పడగొట్టాక బలహీన దేవుడు ఏం చేస్తాడంటే పైకి లేవని ఎత్తాడు, ఒక అద్భుతాలు చేస్తాడనమాట. నేను వీరుడిని తొడగొడుతున్నాడు గొల్యాతు, కానీ దేవుడు ఇస్తే చెప్పండి దావీదుని లేపకుండా దావీదు అంటున్నాడు, నువ్వు వీరుడు కావచ్చు, నువ్వు గొప్పవాడు కావచ్చు, నీకు బలం ఉండొచ్చు, శక్తి ఉండొచ్చు, ఏముండొచ్చు, కానీ నీకేమి లేదంటే రక్షణ లేదు, సున్నత లేదు. ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు ఇశ్రాయేల్ జనాంగాన్ని ఓడించడాకే మరి ఆ యొక్క గొల్యాతు నేను ఒక్క దెబ్బతో చంపేసి ఏం చేస్తాను చెప్పి ఒక్క దెబ్బతో నేను నరికేస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంటే సౌరాజు అనుకుంటున్నాడంట, ఇదేంట్రా బాబు ఇలా చెప్పేస్తున్నాడు, ఏం చేయగలడు సౌరాజు అంటే అన్నాడంట, అరణ్యంలో నేను గొర్రెలు మేపినప్పుడు, మేకలు మేపినప్పుడు అరణ్యంలో చెత్తపుళ్ళు వచ్చి, ఎలుగుబంట్లు వచ్చి, అప్పుడు నేను నా యేసయ్యకు నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన బలాన్ని బట్టి ఆ చెత్తపుల్ని ఎలుగుబంటిని నేను తీసుకొచ్చి చూడండి, బండి వేసుకొట్టి చూడండి, చెత్తపుల్ని ఏం తీసుకొచ్చి చెప్పండి, ఆ యొక్క 2 దవడలు పట్టుకుని కింద ఒకటి పైన దాన్ని పడిచిపోయింది. చూసారు ఎంత శక్తినిచ్చాడో, ఎంత బలాన్ని ఇచ్చాడో. దేవుని శక్తి ముందు సైతాన్ శక్తికి ఎంత మాత్రము అధికారం ఉండదు కనుక ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత, ఆ పునరుద్ధాన శక్తి చేత యేసయ్య నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. ఆ రోజుని మరి దావీదుకి వచ్చిన బలం, దావీదుకి ఇచ్చిన ఆశీర్వాదం నీకు కావాలి, నీ కుటుంబానికి కావాలంటే ఇప్పుడు నుంచే మన పిల్లలకి ఏం చెప్పాలి చెప్పండి, యెహోవా నా కాపరి నేర్పించాలి. యెహోవా నా కాపరి నాకు లేము కనుక చిన్నప్పటి నుంచి మరి దావీదు అంటే ప్రార్థన చేసి కూడా అంటే యెహోవా నా కాపరి నాకు లేము అంటే ఏంటంటే యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు, నాకు ఏదైతే ఇవ్వాలో అది ఆయన దాసించుతాడు, అది నాకు ఖచ్చితంగా ఇస్తాడని నమ్మేవాడంట. ఆ విశ్వాసంతో నాకు లేము కలగదు, నాకు ఏది కుదిరలేదు, ఏం కుదిరలేదండి. అరణ్యంలో తింటాకి తిండి లేని పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళకుండా మరి ఒక బానిసగా ఆ యొక్క గొర్రెలు కాసుకుంటూ ఉన్న దావీదుని దేవుడు ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు చెప్పండి, సింహాసనం ఎక్కించాడు. దేవునామానికి మహిమ కలిగి ఎందుకు తెలుసా, దావీదు అంటే రోజుకి 7 మార్లు ప్రార్థించేవాడంట. 7 సార్లు ఆ గొర్రెలను ఒక చోట పెట్టేసాడండి. 7 సార్లు ప్రార్థించేవాడంట. మనుషులు ఎవరు చూడలేదు, కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు పైనుంచి నువ్వు ఏం చేస్తున్నావు అన్ని చూస్తాడు. ఆయన చూశాడు కనుక మరి దావీదు అనుకునేవాడంటే ఎప్పుడు కానీ నేను యొక్క ఎత్తైన కొండ ఎక్కాలి, ఆ కొండకి ఎక్కాలి అని అనుకునేవాడంట. అలాగే దేవుడు మరి ఆ యెరూషలేము కొండ ఎక్కాడు. ఆ యెరూషలేము పట్టణానికి రాజు అయ్యాడు. 1 రోజు 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు పరిపాలన చేయడానికి దేవుడు ఏం చెప్పంటే ఆ యొక్క దావీదుని ఎన్నుకున్నాడు. అలాగే దేవుడు మన కుటుంబంలో ఎవరైనా దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుడు ఆశీర్వదించుకుంటున్న బిడ్డలు బాగా చదువుకుంటారు. మన బిడ్డలు బాగా ఒక ఉన్నతమైన దేశాలు వెళ్ళటాక కాదు, ఒక ఉన్నతమైన చదువులు చదువుతాక ఏం కావాలి తెలిసిన మొదట ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలా. అది దేవుని ఆశీర్వాదం ఉంటేనే ఏదైనా జరుగుతుంది. మనకు బలం ఉండి డబ్బు ఉండి దాని నుండి ఏది కూడా ఎంత మాత్రమూ జరగదు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు మరి 17వ రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పించజాలదు. మరి రక్షించిన గుర్రం అక్కడ రాదంటే మరి దావీదు కుమారుడైన సొలొమోను అబ్షాలోము ఏం చేశాడు చెప్పండి, నాకు గుర్రం ఉంది కదా, నా గుర్రం ద్వారా నేను ఎవరో నన్ను చంపకుండా యుద్ధానికి వచ్చిన వాళ్ళు దావీదుని అబ్షాలోము చంపేదాన్ని వెనకాల వస్తారు అనుకుంటే నాకు గుర్రం ఉంది, నా గుర్రం నన్ను రక్షించేస్తుంది, నా గుర్రం మీద నేను ఏకంగా
వెళ్ళిపోతాను అనుకున్నట్టండి అతను ఏం చేశాడంటండి వేగంగా మా గుర్రాన్ని తోలుకుంటూ వచ్చేస్తున్నట్టండి అనుకోని రీతిగా తనకి పొడవుతాను ఉండేదట అతను మత్తకి వృక్షానికి ఏలబడిపోయింది తన అంతర్తానుగా శత్రువుల చేతికి అప్పగించబడ్డాడు. తర్వాత ఏం చెప్పిన శత్రువులు బాణాలేసి అబ్షలోము చంపేశారు. ఎందుకు చెప్తున్నానంటే అది ఎవరు ఏమనుకున్నాడంటే తన బలం మీద ఆధారపడ్డాడు. ఈ వాక్యం ఏం ఆలోచిస్తుందంటే ఎప్పుడు కూడా తన మీద తన ఆధారపడ్డ వారికి ఏ ప్రయోజనం ఉండదండి. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో ఎవరైతే దేవుడి మీద ఆధారపడి మనం పనులు చేస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుడి కార్యాలు మనము చూడగలుగుతామండి. ఆ రీతిగా అబ్షలోము అయిపోయాడు. అబ్షలోముకి ఏం చేసింది? గుర్రం ఏమిచ్చింది? అక్కడికి వచ్చిందా? గుర్రం పారిపోయింది. గుర్రం ఆగిందండి, దానికి పరుగులు పడినా వెళ్ళిపోయింది. వీడు ఇక్కడ అలాడుతూనే ఉన్నాడు. చూసారా ఎంత గొప్ప సంగతి. చూసారు ఏం దేని మీద ఆధారపడ్డాడండి? గుర్రం మీద ఆధారపడి. అందుకే అన్నాడు ఏ ఈరుడును అధిక బలం చేత తప్పించుకోండి. తర్వాత ఏమన్నా రక్షించే గుర్రము అక్కడ కదా దాని విశేష బలం చేత మనుషులను తప్పించే బలం. అంటే దానికి ఎంతో బలం ఉంది, ఎంతో ఇది ఉంది, అది ఎంతో యాగంకి వెళ్ళిపోద్ది కదా, తప్పించుకుందా కదా అనుకున్నాడు. కానీ అక్షరానికి ఏమైపోయింది చెప్పండి? తప్పించుకోవడం లేకుండా అతని ప్రాణము పోయింది. దేని మీద ఆధారపడడం? అదే దేవుడి మీద ఆధారపడి తండ్రి నువ్వు ఉన్నావో నా తండ్రికి నాకు న్యాయం చేసేవాడు నువ్వున్నావని ఆధారపడినప్పుడు మరి అపశలం జీవితం ఏ రకంగా ఉండేదండి. తర్వాత ఇక్కడ 18 వచ్చింది కదమ్మా, వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును చూసారండి. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు. చూసారా మనంటండి ప్రాణాప్రయం వచ్చేస్తుంది. ఇంక బతకరు హాస్పిటల్ తీసుకెళ్ళారు, ఇంక బ్రతకరు చచ్చిపోతారని చెప్తారు. అసలు సమయంలో అంటే ఎవరు కాపాడతారంటండి? దేవుడు కాపాడతారు. చూసారా అందరూ ఉంటారు అయిపోయింది ఇంకెంత ఉందని అయిపోయింది ఇంకా లాగే ఏవో చెప్పేసుకుంటారు. కానీ దేవుడు అనిపిస్తే వాక్యం ఎంత స్పష్టంగా రాయించాడు సరండి. ఆ ప్రాణమును మరణం నుండి తప్పిస్తాడంట. నిజమేనా? నిజంగా జరిగిందండి. ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుడు కొన్ని కార్యాలు ఖచ్చితంగా చేశాడు కూడా. ఈ ప్రార్థన గోపురంలో ఎంతో మంది ఏం చేసి చెప్పండి మరణప్రాయం తీసుకెళ్ళిపోయి మరణ ప్రార్థన చేసిన వెంటనే అని కాపాడాడు. తర్వాత ఇక్కడ ఏమన్నాడంటే ఇక్కడ దాని విశేష బలం చేత కరువులో వారిని సజీవులుగా కాపాడు. కరువు అంటే తెలుసండి మనకి ఉద్యోగం లేకపోవడం, వ్యాపారం లేకపోవడం, ఇంట్లో ఇబ్బంది అయిపోవడం, ఏ పని లేకపోవడం. అటువంటి ఎలా పోషించాడో తెలియదు. మన బిడ్డలకు కావాల్సిన ఆహారం వెలగొత్తో తెలియదు. ఏ రీతిగా పోషించబడతాం మనం వెరము. మనం కష్టపడి సంపాదించినప్పుడు కూడా మన బిడ్డలు అంత సమృద్ధిగా తినరు. మనకి ఏమీ లేనప్పుడు చక్కగా తింటారు. కానీ పెడితేసరి అప్పుడు ఎవరు పోషిస్తున్నారో? దేవుడు పోషిస్తారు. ఏ రీతిగా తింటాక ఆహారం వస్తుందో తెలియదు. ఏ రీతిగా మనకి మన పిల్లలకు కావాల్సిన అన్ని ఏ రీతిగా దేవుడు రప్పిస్తాడో మనం ఎరగం. అంతగా అందుకని కరువులో సజీవులుగా కాపాడుటకు. అంటే కరువు వచ్చినప్పుడు ఏమైపోతుంది చెప్పండి? ఇంట్లో ఇబ్బంది కలిగినప్పుడు ఇరుగు కలిగిన పనిపాటు లేనప్పుడు మనకి పని నుంచి చక్కగా కష్టపడతారు. పని లేకపోతే అంటే అందుకని కరువు అనేది ఏంటంటే దేవుడు అంటే ఒక్కసారి అంట మరి కరువు కలిపి కలగజేసేవాడు ఆయనే, లేవి కలగజేసేవాడు ఆయనే, ఇబ్బంది కలగజేసేవాడు ఆయన. ఒక్కోసారి ఇబ్బందులు కరువులు కూడా పెట్టేదాడంట. ఏంట్రా బాబు ఎంతో బాగుంటుంది కదా ఎలాగైపోయిందంటే అది ఎవరు పెట్టి దేవుడు పెట్టాడు. దేవుడు మాట వినకుండా దేవుడు ఇష్టమైన చేస్తే ఏం చేస్తారు? ఒకసారి కొన్ని రోగాలు తెలిసి పెడతారు, కొన్నిసారి ఏం చేస్తారు చెప్పండి తింటాక ఆహారం కూడా లేకుండా చేస్తారు. ఎందుకంటే అంతా ఎవరిష్టం చెప్పండి? దేవుడు సృష్టించిన సృష్టికర్త ఇష్టం కానీ మన ఇష్టం ఎంత మాత్రము కాదు కనుక మనం ఏం చేయాలి చెప్పండి? లోబడాలి. అందుకే అన్నాడు ఎవరి మనసుని మీద అనుకుందాం అనుకోని శాంతికలుగా కాపాడుతున్నాం. మనం దేవుడి మీద అనుకోవాలి. ఈ నెలలో ఈ మే నెలలో దేవుడి మీద అనుకోని దేవుడి మీద ఆధారపడి ప్రభా నువ్వు ఆధారం తండ్రి, నువ్వే నా ఆశ్రయం, నువ్వు తప్ప మాకు ఈ లోకంలో ఎవరు లేరు. నేను మా కుటుంబ పరిస్థితి మార్చుతున్నాం, బిడ్డలు బాగా చదువుకోవాలి, భర్తకి వ్యాపారాలు పోగోవాలి, మేము ఏదైతే అనుకున్నాం ఆ విషయంలో మాకు విజయాన్ని కూడా మేము పొందుకోవాలని ఎవరైతే ఆశపడి ప్రార్థిస్తారో ప్రార్థన ఆలకించి దేవుడు అద్భుతాలు చేస్తాడు. అందుకే మునుపు జరిగిన కీడు మనకి ఇంకొద్దు మేలు చేస్తాడు ఆయన. ఎడారిలో త్రోవ చేసేవాడు, మరి ఎడారి నుంచి త్రోవ చేసేవాడు, అరణ్యంలో నదులు కార్చేసిన శక్తివంతుడైన దేవుడు నీ పక్షాన్ని ఉండగా నీకు భయమేలా, నీకు దిగులేలా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి దేవుడు ఎంత కార్యాలైనా నీ పట్ల జరిగిస్తాడు. సాతాను సిగ్గుపడి పారిపోతాడు. నువ్వు నిలబడకుండా ఉన్నావు అనుకో మరి నీకు అపజయమే కానీ జయం కాదు కనుక ఈ మే నెలలో దేవుడు నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు కనుక విశ్వాసంతో గతాన్ని మర్చిపోయి వర్తమానం వైపు వెళ్ళి దేవుడి గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మోహనోద్రా మహాగండ సరస్వతిగా నాదా పరిశుద్ధాత్మడా అవును తండ్రి, ఏ రాజును శాన బలం చేత తప్పించుకోండి అయ్యా. ఏ వీడు అధిక బలం తప్పుతుంది ఆయన తండ్రిని తండ్రి. ఎందుకంటే నాయన ఏసయ్య ప్రభునైనా ఒక ప్రాణములు కాపాడాలన్నా, ఒకరు కరువులో సజీవులో కాపాడాలన్నా అంత నీ వస్తువులో ఉందయ్యా నాయన. ప్రభు ఎంత గొప్ప దేవుడు తండ్రి రాజా రక్షక నాదా. అట్టిగానే ప్రభు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తుని కాపాడుతుంది. అక్కడే కాదు ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా ఎంతో మందిని ప్రభుత్వం ఎదుగుతుంది. మరణ పడకల మీద వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మందిని ఆయన తండ్రి బ్రతికించావు తండ్రి నాయన రక్షక నాదా.
ప్రభా రక్షణ ఎన్నో కుటుంబాలు ప్రభుత్వ ఆకలి దప్పులు చేత ఉన్నప్పుడు ప్రభా ఆహారం ఇచ్చి పోషించిన గొప్ప దేవుడు అయ్యా శక్తిమంతుడు అయ్యా నువ్వు సర్వశక్తిమంతుడా నీకేస్తుంది మునుపు వాటిని జ్ఞాపకం చేసుకుని ఏ సంగతిలో తండ్రి జరిగిపోయి కీడిని ఇడిచిపెట్టేసి మేలువైపు తిరిగే కృపని బిడ్డలకు వేస్తూ నామలకు కలిగిన కాక ఎడారిలో త్రావ కలగజేసిందిగా వాళ్ళ జీవితాల్లో మంచి త్రావ కలగజేయండి వాళ్ళ భవిష్యత్తు పురమైన ఆయన మీరు నడిపించమని అడుగుతున్నాడు తండ్రి ఉద్యోగాలు తెచ్చండి వ్యాపారాలు లాభాలు రప్పించమని అడుగుతున్నాడు తండ్రి ఆయన గర్భాలు ఉన్నాయా వివాహం కాని బిడ్డలకు వివాహాలు జరిగించమని అడుగుతున్నాడు తండ్రి నీకు స్థుతులుస్తూ గర్భాలు ఇచ్చిన బిడ్డలకు తగిన సమయంలో ఆరోగ్యాన్ని బిడ్డ కృపదా ఇచ్చామని అడుగుతున్నాడు ఈరోజు డెలివరీ వచ్చిన బిడ్డలకు మంచిగా డెలివరీ కృపదా ఇచ్చేదండి ఈరోజు బాబు ఎవరైతే హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకున్నారో మంచిగా ఆపరేషన్ జరిగే కృప చేస్తూ నామలకు కలిగిన కాక అడ్డు తొలగిపోను కాక అద్భుతం జరిగిన కాక ఆశ్చర్యకారం జరిగిన సహాయం చేయండి మనుషులందరూ రక్షించి మనుషులందరికీ రక్షణ భాగ్యంతో ఇచ్చండి ప్రభు నాయన రక్షక నాదా పరిశుద్ధాత్మ దయగల తండ్రి దయ చూపించి ప్రభు కృపగల తండ్రి నీ కృపను కుమరించబడి నీ నెలలో ప్రభు నీ బిడ్డల ప్రభు నాయన దేనికోసమైతే ఆశతో ఎదురు చూస్తున్నారో వాళ్ళ ఆశాశక్తి నెరవేర్చి వాళ్ళ కుటుంబాలకు నాయన విజయాన్ని కలగజేయమని అడుగుతున్నాను తండ్రి కృప చూపించండి కళ్ళు చూపించండి నాయన ఎండలు బాగా తగ్గించి బాగా ఎండ దెబ్బల ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ప్రకృతి దిక్కుతుంది కాపాడమని అడుగుతున్నాను తండ్రి నీ కృపాలి కాపుదల నుంచి రిక్షా డ్రైవర్కి ఏమన్నా నీ కృప నీ కాపుదల నుంచి ప్రతి బండి ముందు మీరు నాయన నడిపించమని అడుగుతున్నాను తండ్రి అదే దేశాలలో బిడ్డలు ఉన్నారు తండ్రి వాళ్ళు మంచిగా తండ్రి చేస్తా వచ్చి దేశాలు వెళ్ళే కృపను దయచేత నీ దేశాల్లో ఉంటే రాలేకపోవడం నాయన బాధపడుతున్న బిడ్డలు త్వరగా వచ్చే కృప కూడా అనుగ్రహించండి పరిశుద్ధాత్మ గృహాలు కట్టుకుంటాక నాయన తల్లి దానం కోసం ఎదురు చూసిన బిడ్డలకి నాయన ధనాన్ని సమకూర్చి చక్కగా గృహాలు కట్టుకునే కృపను అనుగ్రహించిన ప్రభు నాయన రక్షక నాద పరిశుద్ధాత్మ దయగల తండ్రి దయచేసి అప్పుతో బాధతో పడుతున్నా ఉన్నారయ్యా అప్పైన కాడీలు కొట్టున్నాయి ఆర్థిక పనులు ఇబ్బంది నుంచి ఉన్నారయ్యా ఇబ్బంది నుంచి విడుదల వేస్తున్నాములో కలగజేయండి పరిశుద్ధాత్మ అన్ని విషయాలు మేలు చేయండి ఎవరిస్తున్న బిడ్డలు పట్టుకోండి ప్రభు నాయన నాయన తండ్రి దాన్ని చెడు వేస్తున్నాను బానిసలు కాకుండా తల్లిదండ్రులు మాటిన ప్రభావ లోబడి కృప వేస్తున్నామని కలగజేయండి చిన్న బిడ్డలు అన్నారు తండ్రి వాళ్ళకి ఆరోగ్యం వాళ్ళకి శ్రద్ధించాలి బాగా చదువుకున్న కృపను అనుగ్రహించడయ్యా బిడ్డల పరీక్షలు రాస్తున్నారు తను బాగా రాసి మంచిగా పాస్ అయ్యే కృపను దయచేయమని అడుగుతున్నాను అన్ని విషయాలు దీవించండి ఆశీర్వదించండి మా ప్రార్థన గొప్పటికి ఎంతమంది పోయించి ప్రార్థన అందరూ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను యూట్యూబ్ ద్వారా ఎంతమంది వాక్యం వింటున్నారో వారందరూ ఆశీర్వదించి దీవించమని అడుగుతున్నాను తండ్రి ఆయన ఇక్కడికి వచ్చిన బిడ్డలందరూ తండ్రి ఆరోగ్య పిల్లలు పాల్గొన్న బిడ్డలందరికీ ఆరోగ్యం బాలము శక్తి ప్రభుత్వ కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేసి ప్రభు నాయన రక్షక ఎవరు ఊహించిన రీతిగా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నావు తండ్రి నాయన ఇది ఇప్పుడు మొలుతుందంటున్నావు తండ్రి ఎవరి జీవితాల్లో ఎవరి కుటుంబాల్లో ఏ మేలు నన్ను మొలిపిస్తున్నావో తండ్రి నన్ను ఏ ఆశీర్వాదం ఇస్తున్నావో తండ్రి ఆశీర్వాదం వాళ్ళ మీద నిత్యంగా కుమ్మరించబడి కాక పరిశుద్ధాత్మ అటువంటి ఆశీర్వాదం దీవెన బిడ్డలందరికీ దయచేసి రక్షణ లేని బిడ్డకి రక్షణ మారు మనసు పరిశుద్ధాత్మ దయచేయండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామున ప్రార్థన మీకు సాంతం చేసుకుంటున్నాం అమ్మావరం తండ్రి ఆమె వేసి రక్తం వేయించేయము చెడు రక్తం వేయించేయము వేసిన సంపూర్ణ విజయము నాశనం God bless you.